హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. కల్పతారు కంపెనీ వాళ్ళు ఐపీఓ లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కంపెనీ ఐపీఓ వచ్చేసి జూన్ 24 నుంచి 26 వరకు ఐపీఓ అప్లై చేయడానికి ఉంది. మార్కెట్లో 26 రోజు క్లోజ్ అయిపోయింది. ఈ రోజు ఓపెన్ అయింది ఐపీఓ. ఈ రోజు చూసుకుంటే ఓపెన్ అయిన తర్వాత గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 7% చూపిస్తుంది. వీళ్ళు 1590 crore ఐపీఓ రేజ్ చేయాలనుకుంటున్నారు. పర్ లాట్లో వచ్చేసి 36 షేర్స్గా ఉంటాయి. వీళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్ ఎంతంటే ₹387 నుంచి ₹414గా డిసైడ్ చేశారు. ఒక షేర్ ప్రైస్ వచ్చేసి వీళ్ళు. ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అలాగే పూణే రీజియన్ లో బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీ వాళ్ళు. ఇది ఒక కల్పతారు గ్రూప్ లో ఇది ఒక పార్ట్ అని చెప్పొచ్చు. కల్పతారు కంపెనీ వాళ్ళు వాళ్ళ గ్రూప్ లో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ భాగంలో కానీ అలాగే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ డెవలప్మెంట్ చేసే భాగంలో ఉంది ఈ కంపెనీ. అండ్ దాంట్లో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక పార్ట్ అని చెప్పొచ్చు. కల్పతారు కంపెనీ వీళ్ళు యాంకర్ బుక్ ద్వారా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా 708 crore రేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా చూసుకుంటే 882 crore రేజ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు ఐపీఓకి వచ్చారంటే కనుక మార్కెట్లో వీళ్ళకి ఏదైతే డెట్స్ ఉంటాయో దాన్ని క్లియర్ చేయడానికి కానీ వీళ్ళు ఐపీఓకి వచ్చామని చెప్తున్నారు. 1192 crore డెట్స్ అనేది క్లియర్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఐపీఓ రేజ్ చేసిన తర్వాత. వీళ్ళు అన్ని ఇన్కమ్ బేస్డ్ ఉండే గ్రూప్స్ అన్నిటికి కూడా అవైలబిలిటీ ఉండేలాగా ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తున్నారు వీళ్ళు. హై అండ్ ఇన్కమ్ కానీ, మిడిల్ ఇన్కమ్ కానీ, లోయర్ ఇన్కమ్ కానీ, అండ్ లగ్జరీ అండ్ ప్రీమియం బ్రాండ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. కమర్షియల్గా కానీ అలాగే గేటెడ్ కమ్యూనిటీలో కానీ అండ్ టౌన్షిప్స్ కానీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్గా కూడా వీళ్ళకి క్లయింట్స్ ఉన్నారని చెప్తున్నారు. అండ్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే March 31, 2024 వరకు 70 ప్రాజెక్ట్స్ ఫినిష్ చేశారు అండ్ 40 ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు. 2024లో వీళ్ళ సేల్స్ వచ్చేసి 2727 crore ఉంది అని చెప్తున్నారు. అర్బన్లో చూసుకుంటే వీళ్ళ కంపెనీ బ్రాండ్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అండ్ డిమాండ్ కూడా బాగా ఉందని చెప్తున్నారు వీళ్ళ కంపెనీకి. ఈ కంపెనీకి ఇంటర్నేషనల్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జిఐసి సింగపూర్ వాళ్ళు అండ్ జిఎస్ఎస్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కానీ అండ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ 360 బాంబ్ వాళ్ళు కూడా ఉన్నారు యాంకర్ బుక్ ఉన్నగా. ఈ కంపెనీ ఐపీఓకి లీడ్ బుక్ రన్నర్గా ఎవరైతే ఉన్నారంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు అండ్ జేఎం ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మార్కెట్లోకి ఐపీఓకి వచ్చిన తర్వాత వీళ్ళు బిగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మార్కెట్లో ఏవైతే ఉంటాయో, ఏవైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళతో కాంపీట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళతో ఎవరైతే కాంపీట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీస్ ఏంటంటే ఒబ్రాయ్ రియాలిటీ కానీ, మహేంద్ర లైవ్ స్పేస్ డెవలపర్స్ కానీ, లోదా డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, కీ స్టోన్ రియల్టర్స్ అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కానీ, సన్టెక్ రియాలిటీ కానీ ఈ కంపెనీస్తో వీళ్ళు కాంపీట్ చేయాలనుకుంటున్నారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత. ఈ కంపెనీకి టోటల్ కంపెనీ వాల్యూ వచ్చేసి 1,63,325 crore ఉంది. అండ్ కంపెనీ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. దీంట్లో వాళ్ళ ప్రాఫిట్ వచ్చేసి కంపెనీకి 37% అప్సైడ్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. FY25లో వీళ్ళకి ఆర్డర్ ఇన్ఫ్లోస్ కూడా 25,000 crore ఉందని చెప్తున్నారు. ప్రజెంట్గా వీళ్ళ ఆర్డర్ బుక్ వచ్చేసి 64,495 crore ఉందని చెప్తున్నారు వీళ్ళు. కంపెనీకి ఎబిటా కూడా డబుల్ అయిందని చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 18.9%గా ఉంది, అంటే 537 crore ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా Q4 చూసుకుంటే FY25లో 225.4 crore ఉంటే Q4లో FY24లో 164 crore ఉంది. రెవెన్యూ కూడా 18.3% గ్రోత్ అయిందని చెప్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో, అంటే 7,066.7 crore ఉంది. వీళ్ళకున్న కంపెనీకి డెట్స్ ఏంటంటే 1,953 crore ఉంది. ఈ ఐపీఓ రేజ్ చేసిన తర్వాత వీళ్ళు డెట్స్ అనేది క్లోజ్ చేసి కంపెనీ లాంగ్ టర్మ్ కింద గ్రోత్ బాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కంపెనీ లాంగ్ టర్మ్లో బాగా గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ కంపెనీ ఐపీఓకి అయితే అప్లై చేయొచ్చు. ప్రజెంట్గా ఆర్బీఐ తీసుకున్న కొన్ని డెసిషన్ వల్ల కూడా ఇండియాలో రియాలిటీ సెక్టర్ బాగా గ్రోత్ ఉంటుంది మార్కెట్లో. వడ్డీ రేట్లు తగ్గించడం కానీ అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో బ్యాంక్స్ దగ్గర తగ్గించడం కూడా రియాలిటీ సెక్టర్కి ఒక పాజిటివ్ బెనిఫిట్. దానివల్ల ప్రజెంట్గా రియాలిటీ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది మార్కెట్లో. ఈ కంపెనీ కూడా మా రియాలిటీ సెక్టర్లోనే ఉంది కాబట్టి కంపెనీ ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ ఉండొచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.